మళ్ళీ గాడిన పెట్టడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. ఈరోజు మొత్తం పొలం పిలుస్తుంది. 15,242 గ్రామాల్లో సమస్యలన్నీ పరిష్కారం చేశాం. నేను డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి డ్రిప్ను రద్దు చేశారు. నేను ఆ రోజు ఆలోచించాను, రాయలసీమ కరువు సీమ ప్రకాశం జిల్లా కూడా వర్షాభావం ఎప్పుడు ఉంటుంది, వర్షాలు పడడం లేదు. అందుకే ఈ రెంటికి 90% సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించా. ఎస్సీ ఎస్టీలకు 100% ఇచ్చా. మిగిలిన ప్రాంతాలకి 70% ఇచ్చా. మొన్ననే పోయిన సంవత్సరం 1,17,880 ఎకరాలకు కొత్తగా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చా. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, దేశంలో డ్రిప్ ఇరిగేషన్ ప్రారంభించింది నేనే, ఆ రిపోర్ట్ ఇచ్చింది నేనే. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రం ఇప్పుడు కూడా. దీనివల్ల చాలా సమస్యలు పరిష్కారమైనాయి. నేను ఒకటి ఆలోచించాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరి పండిస్తే మనకు సమస్యలు వస్తున్నాయి, ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు. ఇంకో పక్క పొగాకు పండిస్తే పొగాకు హానికరమని కొనేవాళ్ళు లేరు. అందరూ శనగలే పండిస్తే మార్కెట్ లేదు. అందుకే ఈరోజు నేను ఆలోచించింది, రాయలసీమ హార్టికల్చర్ వేయాలి, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అక్వాకల్చర్ వేయాలి, మిగిలిన ప్రాంతాలు వాణిజ్య పంటలతో ముందుకు పోవాలి. ఏ పంటలు వేయాలనో, ప్రపంచం మొత్తం ఏ పంట వేస్తే గిట్టుబాటు వస్తుందో అవన్నీ స్టడీ చేసి ఎప్పటికప్పుడు మీ అందరికి కూడా నాలెడ్జ్ అంతా ఇస్తా. ఇంకో పక్క గుర్తుపెట్టుకోండి, నేను ఆ విషయాల్లో కూడా ఈరోజు మీరు చూస్తే ఇది కాకుండా 1-2 విషయాలు చెప్పినాక ఆ విషయం కూడా మీకు చెప్తాను. అక్వా రైతులకి ₹50 కరెంట్ ఇచ్చి అక్వా రైతుల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వానిది.